ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. సలహాదారుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. వారికి ఇచ్చే డబ్బుతో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చన్నారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్దాలని, చేసేవన్నీ మోసాలని మండిపడ్డారు. జగన్ కు విశాఖ నగరంపై ప్రేమ లేదని, ఆస్తుల మీదే ప్రేమన్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తనమేంటని ప్రశ్నించారు చంద్రబాబు. జగన్ కూడా జగన్ రెడ్డి పేరు మార్చుకుందాం. ఈ రాజ్యం నుంచి జగన్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడేదానికి చేసేదానికి సంబంధమే ఉండదు. అబద్దాలు అద్భుతంగా చెప్తాడు, నమ్మించేదని చాలా బ్రహ్మాండంగా చెప్తాడు. మీరున్నారో గోతులో పడినట్టే. ఏం చదివాడో నాకు తెలియదు కానీ అబద్దాల్లో మాత్రం పిహెచ్డి ఈజీగా ఇవ్వచ్చు. మనం అన్ని అబద్దాలు చెప్పే నాయకుడు. నేను అడుగుతున్నా, ఏ ప్రాంతమైనా బాగుపడాలంటే నీళ్లు కావాలి, అవునా కాదా అని అడుగుతున్నా. నీళ్లు కావాలి. అదే సమయంలో మన పిల్లలకు బాగా చదివించి ఉద్యోగాలు కావాలి, అవునా కాదా అని అడుగుతున్నా. ఉద్యోగాలు రావాలంటే రోడ్లు వేయాలి, కరెంట్ ఉండాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి. నేను అడుగుతున్నా, ఈ ఉత్తరాంధ్రలో ఇదే పాలకొండ రోడ్డు ఎంతమంది చనిపోయారు తమ్ముళ్ళు? ఈ రోడ్లో ఎంతమందికి నడువులు ఇరిగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి? సమాధానం చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు అని అడుగుతున్నా. ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కు ఉందా అని మీకు అడుగుతున్నా. ఒక్క విషయం చెప్తున్నా, సాగునీటి కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తెలుగుదేశం పార్టీ హయాంలో 2000 కోట్లు పెట్టాం. పోలవరం నుంచి వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ఆలోచన. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే, నదులన్నీ అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చాం.